మీరు ఉండండి పక్కకి, ఎక్కడికి జంప్ అయిపోతున్నారు? విశ్వాసం అన్ని. కిరాక్ ఆర్పి గారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు 3వ బ్రాంచ్ స్టార్ట్ అయిపోయింది అమీర్పేటలో. దాని గురించి మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మీకు ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ 3వ బ్రాంచ్ స్టార్ట్ చేసినందుకు. అయితే నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే మీరు ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయకుండా నార్మల్ అవి బయోడిగ్రేడబుల్ ఉంటాయి కదా అవి వాడుతున్నారు. అది నాకు బాగా అనిపించింది. ఒకసారి నాకు ఆ కవర్ చూపించాలి మీరు. ఆ కవర్ ఎవరా? ఇదిగో ఇదిగో చిన్ని, మొన్నటి వరకు ఇచ్చాం ప్లాస్టిక్ కవర్లు. ఓకే. తర్వాత ఇంకో దగ్గర ఇలా స్టిక్కరింగ్ కండి వెళ్ళినప్పుడు సార్ మా దగ్గర ప్లాస్టిక్ కవర్ కాకుండా బయోడిగ్రేడ్ ఉందండి, కానీ వెంటనే నాకు నచ్చేసింది. ఎందుకంటే గవర్నమెంట్ చెప్తుంటది కదా అది వాడకూడదని. సో అని వెంటనే నేను దీని డిజైన్ చేపించేసుకున్నా. ఇంకా మీది బిజినెస్ మాత్రమే చూసుకోకుండా ఇటు పర్యావరణాన్ని కూడా రక్షించాలన్న ఆలోచనతో వచ్చారు చూడండి. నాకు అది చాలా బాగా అనిపించింది నిజానికి. అవును, అన్ని రకాల సైజులు, సైజెస్ కూడా. ఇంకో ఇక్కడ ఉంటుంది ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్. అవును, ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్. దాని ఇది ఒకటి పడిపించున్నది పర్లేదు. దానికి సంబంధించిన ఇది కూడా ఉంటుంది, పర్మిషన్ ఏంటిది, దానికి నంబర్ సర్టిఫైడ్ బై సిపిసిబి అని చెప్పేసి. yes. సో తర్వాత వచ్చి ఉన్నాయి కదా మన ఇవి కూడా మారద్దాం ట్రై చేసాము. కాకపోతే ఏంటంటే ఇందులో ఇవి లేవు. సో సెర్చ్ చేస్తున్నాం, దీన్ని కూడా మ్యాక్సిమం తగ్గించేసి ఇలా ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్ లాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే చట్టపరంగా ఏదైతే విరుద్ధంగా ఉంటుందో వాటిని మనం పాటించకూడదు కదా. సో అందుకని చేస్తున్నాం. ఇది కూడా ఇంకా నుంచి ఇవే ఉంటాయి 3 బ్రాంచుల్లో. మేము పెట్టే ఫ్రాంచైజీల్లో కూడా ఇవే వాడాలి ఖచ్చితంగా. వాళ్ళు ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్ అని దీన్ని తీసుకొని 100% వాళ్ళు ఈ కవర్లు వాడితేనే నేను ఒప్పుకుంటా, లేకపోతే ఒప్పుకోను. ఇదే కాదు, వండేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మా నియమ నిబంధనలు ఉంటాయి కొన్ని, వాటిని పాటించాలన్నమాట. ఎంత త్వరగా లేకపోతే పోయేటట్టున్నారు అందరూ. రెడీ. చేపల పులుసుని కుండలో ఇవ్వడం మా ప్రత్యేకత. చేపల పులుసుని 1 కేజీ మోసం కలిగిన చేపల పులుసుని కుండలో ఇస్తాం మేము. కేజీ వెయిట్ కలిగిన కేజీ ఒక రూట్గా చెప్తే మోసం అంటారు, కొంచెం నువ్వు చెప్పినట్టు స్పైల్గా చెప్తే కేజీ క్వాంటిటీ అంటే కేజీ చేప అందులో ఉంటుంది. దాని తగ్గ పులుసు కొండిస్తాం మేము. ఓకే ఓకే. ఇంతకుముందు లేకుండే కదా? ఇంతకుముందు లేదు, కొంచెం మేము అభివృద్ధి చెందాం. మేము ఇప్పుడు క్వాంటిటీ క్వాలిటీ ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి కుండలో ఇస్తే చాలా మంది ఏంటి ఆఫీసులో ఉండేవాళ్ళు కానీ ఫ్యామిలీలు వస్తారు కదా, మా ఇంటికి వస్తున్నాం అనగానే నెల్లూరు పెద్ద చేపల పులుసు కొండ తెప్పిస్తావా అంత మంచి మాట అది. దానికోసం కుండ పెట్టాం మేము. ఇంకా టంచి కుండలో మా ప్రత్యేకత కేజీ చేపల పులుసుని ఇస్తాం. తర్వాత వచ్చి కట్టెల పొయ్యి మీదే వండుతాం. ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్ అంటే ప్లాస్టిక్ లేనటువంటి బ్యాగ్ ని మేము ఇంకా క్యారీ చేస్తాం. కలర్ పౌడర్ కానీ సాల్ట్ కానీ అజినోమోటో అంటాము, అవేమి అసలు వాడం. గ్రేట్. అసలు ఇప్పుడు 3 బ్రాంచ్లు స్టార్ట్ చేసేసారు మీరు. గతంలో 1-2 బ్రాంచ్లకే ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అయింది మీకు, రా మెటీరియల్ అంతా కూడా. మరి ఇప్పుడు అసలే సమ్మర్ కష్టం కదా, మళ్ళీ మీరేమో కాంప్రమైజ్ కాకుండా ఓన్లీ నెల్లూరు నుంచే తెప్పిస్తున్నారు. ఎట్లా మరి? అంటే ఇప్పుడు ఒరిజినల్గా ఇప్పటి నుంచే నెల్లూరు చేపలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే చెరువుల్లో నీళ్లు ఉంటాయి, అవి వ్యవసాయానికి అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వ్యవసాయం లాస్ట్ స్టేజ్కి వస్తుంది కాబట్టి ఆ నీళ్ళల్లో చేప ఇప్పుడు మంచి అది ఆ నీళ్ళలో పెరుగుంటుంది కాబట్టి బాగా వచ్చేస్తుంటుంది. సో ఆ చేపలు ఎక్కువ మనకు దొరుకుతాయి. సో మనం చేసేది కూడా ఈ 3 బ్రాంచ్లే. ఫైనల్ ఇచ్చేసి నెక్స్ట్ నుంచి ఫ్రాంచైజీలు ఏదైతే మన పద్ధతులు ఉంటాయో, మన వంట విధానం ఉంటుందో, మన వంటకాల్లో మనం ఎలాంటి అయితే ఒరిజినాలిటీలు వేస్తామో, ఎలాంటి అయితే ప్లాస్టిక్ బ్యాగ్ కాకుండా వాడతాము, అవన్నీ వాళ్ళు అవలంబిస్తేనే నేను ఇస్తా. నాకు అందులో డబ్బుల గురించే ప్రత్యేకమైన ఆదాయం కోసం నేను ఇవ్వను. అంటే కష్టపడడానికి నాకు డబ్బులు కావాలే కానీ కేవలం మన అవతలోడికి ఇచ్చేసాం, అవతలోడి దగ్గర మనం సంపాదించేద్దామని కాదు. అతను కూడా 10 రూపాయలు సంపాదించుకోవాలి, నా పేరు నిలబెట్టాలి, మా సంస్థ, మా సత్యన్న పేరు కానీ, మా లక్కీ పేరు కానీ, మా నాయన పేరు, మేము ఎవరైతే ఒక కూటమి ఉంది మాకు, ఆ కూటమి పేరుని ఓటమి లేకుండా చేయాలి వాళ్ళు, అంతే తప్ప దాని మీద డబ్బులు పూర్తిగా సంపాదించే ఉద్దేశం అయితే మా కంపెనీకి లేదు. మన దగ్గర ఎవడైతే తీసుకున్నాడో వాడు ఇల్లు కొనాలి, వాళ్ళ కూతురు పెళ్లి చేసుకోవాలి, అన్ని ఉద్దేశాల మధ్యన అది ఉండాలి తప్ప వాటి మధ్య నుంచి నా ఆదాయం కోసం అయితే కాదు. ఓకే. ఇప్పుడు వర్కర్స్ పెంచారా? సేమ్ వర్కర్స్ ఉన్నారా? సరిపోతారా? 1-2 పెరిగారు. సో స్టాల్ బాయ్లు పెరుగుతారు. సో మాస్టరు ఇంకో మాస్టర్ అయ్యాడు.
పని చేసేవాళ్ళు ఇంకొక ఇద్దరు అయ్యారు. ఓకే. ఇంతే తప్ప దాంట్లో వేసి అట్టే దొక్కుతాను నిన్ను. ఇది ఇప్పటి వరకు కరెక్ట్గా ఉందమ్మా. ఈ 3 బ్రాంచ్లకి అయితే మాకు 3 ఉంది చేయడానికి. మంచిగా మిగతా లేడీస్ ఉన్నారా మన ఊరు వాళ్ళంతా? ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంచెం ఊరికి కూడా వెళ్ళారు. హెల్త్ ప్రాబ్లం ఉంది. కట్లిపోయి దగ్గర సెగ ఎక్కువ అవుతుంది. అందులో ఒక వయసోళ్ళు కాబట్టి షుగర్ ఉంది. సో ఆల్టర్నేటివ్గా వచ్చిపోతూ ఉన్నారు. ఏదైనా మా ఫార్ములా వంట అనేది మాత్రం మేము కట్లిపోయి మీదే వండుతున్నాం. మా ఫార్ములా ఇది. లేకపోతే శ్రీకాంత్ గారు 3 సార్లు మా నెల్లూరు పెద్ద చేపల పులుసు ఎత్తుకెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజు అదే నా మీద ప్రేమతో ఇందాక ఓపెనింగ్ కూడా అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి ఆయన నేను ఒకసారి ఫోన్ చేసి అనగానే ఆర్పి నీ చేపల పులుసు తిన్నాను చాలా బాగుంది అని అన్నయ్య ఒకసారి ఓపెనింగ్ రావచ్చు కదా అంటే నాకు సమయం ఉంటే వస్తాను సడన్గా ఫోన్ చేసి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చి ఇక్కడ మా ఇద్దరిని ఆశీర్వదించి వెళ్ళాడు. వెళ్తూ కూడా నాకు బాగా నచ్చిన టచింగ్ ఏంటంటే వాళ్ళంతా ఎంతో గొప్ప వాళ్ళు అవుతారంటే పోతూ థ్యాంక్స్ అనే వచ్చింది ఎందుకంటే ఇంత కష్టపడితే ఎవరు రారయ్యా, ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎవరు రారు అని తెలిపారు. నీకు గుర్తుంది అది? అంటే అంటే మేము ఎంత కష్టపడుతున్నామో శ్రీకాంత్ గారి మనసుకు తాకింది. అలా మేము చాలా మంది స్టార్ హీరోలు పంపిస్తున్నాం. ఆ పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు నా చేపల పులుసు తిన్న ఎవరైనా స్టార్ అవుతారంతే. ఎందుకంటే వాళ్ళు మంచి రుచిగా తింటారు, నక్షత్రంలో మెరిసిపోతారు, మంచిగా యాక్ట్ చేసేస్తారు అంతే. అంతే, అది బాగుంది. రైట్. ఇంతకీ లక్కీతో మ్యారేజ్ ఎప్పుడు అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా ప్రేక్షకులు రాసేసుకున్నాం. ఏం రాసుకున్నారు? ఎవరు? సరిదే పంతులు గారు రాశారు. మరి కరెక్టే కదా, నేను రాసేసుకున్నాను. నవంబర్ 29 ఈ సంవత్సరం మా ఇద్దరి పెళ్లి ఉండబోతుంది. ఎక్కడ? హైదరాబాద్ లోనే ఉంటది. అదొక బీభత్సం అంతే. ఏం జరగబోతుంది అనేది నేను చెప్పను. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నీ దారి కట్టు ఇంట్లో దెబ్బలు తిన్నాను. ఎందుకని ఏముంటది? ఏంటి కొడుతుంటా వాళ్ళకి? ఇప్పుడు కొట్లా కొట్టింది కదా, చేస్తా ఉన్నావే. ఇప్పుడు నా భార్య నన్ను కొడుతుంది, తప్పే ఉంది. అంతేనా? అంతే, ఎక్కడైనా ఒకేలా ఉండాలి. అదే కరెక్ట్ కూడా. ఎలా ఫీల్ అవుతున్నావు అమ్మా? ఎందుకంటే 3 బ్రాంచెస్ ఓపెన్ చేశారు, నీ ఆధ్వర్యంలో చాలా బ్రాంచెస్ నడుస్తున్నాయి. ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు నీకు సపోర్ట్ ఉంటాను. అంతే. ఏది ఇలా కొట్టి అంటే ఇంకోటి కూడా అండి, మనస్ఫూర్తిగా ఈ ఐడియాకి లెక్కి ఎంత సపోర్ట్ ఇచ్చాడు. నేను ఒక టైంలో ఫైనాన్షియల్ గా అయిపోయాను. అంటే నేను అనుకున్న బడ్జెట్ దాటిపోతుంది. చేపల పులుసులే కానీ ఎప్పుడైతే కట్టిపోయి అనుకున్నాను, ఎప్పుడైతే ఒక అడవి లాంటి ప్రదేశంలో కట్టుకుంటే నాన్సెన్స్ న్యూసెన్స్ లేకుండా ఉంటుంది అనుకున్నాను. అంటే నేను ఏదైతే ఆలోచన నా హద్దులు దాటి వెళ్ళిపోతుందో నా బడ్జెట్ దాటిపోయింది. అప్పుడు అనుకున్నాం ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండు అనుకున్నప్పుడు హెల్ప్ కాకుండా ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్లా చేస్తూ కూడా అతను ఒంగోలులో ఉంటాడు, నా పక్కన ఉంటాడు. ఇప్పుడు చూపిస్తా, కెమెరా ఎన్నే దెబ్బ చూపిస్తా. ఒంగోలులో ఉంటాడమ్మా. ఆవిని కలిసింది ఈ 3 నెలలు 3 సార్లే. అంటే నాకన్నా డెడికేషన్ మా సత్యం. అతోనే నా దగ్గర ఆయన చేపల పులుసు కన్నా కూడా నా దగ్గర పొంగల్ తింటాడు. అయితే డిసిప్లిన్ అమ్మా. నేను సత్యన కాకుండా ఇంకేమన్నా పార్ట్నర్ చేస్తుంటే ఈ ప్రపంచం నేను సృష్టించేవాడిని కాదేమో. ఆలోచనలు అందరికీ ఉంటాయి. నాకు ఇప్పటి వరకు ఈ బ్రాంచ్కి వెళ్తుంది, ఆ బ్రాంచ్కి వెళ్తుంది, మేము పెట్టుకుంటూ పోతూనే ఉన్నాం. ఎంత అయింది ఇప్పుడు వరకు? అసలు పెట్టుబడి చెప్పకూడదు. పెట్టుబడి అంటే చెప్పకూడదు. ఈయన చదువుకోవాలా, నేను చదువుకోలేదు అంటారు. లెక్కలు అడుగుతున్నారు, ఏం అర్థం కాకుండా. చదువుకోలేదా? అయితే ఎందుకు చెప్తానంటే నేను ప్రతిరోజు ఈ విజయం వెనక ఆలోచిస్తా పడుకొని. ఎవరు కారణం అంటే కారణం వస్తాయి. ఇప్పుడు మా నాయన ఉన్నాడు, నాన్న అంటారు మీరు. ఆయన కూడా డే నైట్లో ఆ వయసులో ఒక 62-63 వయసులో కూడా ఆయన నిద్రపోతే ఏదన్నా కూర ఏమవుతుంది అంటే మంచి మాస్టరే చేసేది కూడా. ఆయన కూడా మనకు చెడ్డ పేరు గురించి చేస్తాడు. ఈయన కానీ మా సత్యన్న కానీ ఆ రోజు నేను ఇది అయిపోద్దేమని భయపడ్డప్పుడు నేను ఫైనాన్షియల్గా అంటే మనం అన్ని ప్రోగ్రాములు వదిలేసి ఇంక మీకు అన్నీ తెలిసిన విషయాలు అన్ని విషయాల్లో సతమతం అవుతున్నప్పుడు నాకు ఒక దారి దొరికితే ఏది అంటే చేపల పులుసు అనుకున్నప్పుడు ఆ చేప ప్రాణం పోసుకొని సత్యం వచ్చాడు. ఆ దెబ్బ ఈ నెల ఈ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం అంటే వెనక తగ్గడం. అంటే మాకు కొంచెం మిగలొచ్చు లేదా మిగలకపోవచ్చు. ఎందుకంటే మేము ఒకరోజు 2 చేపలు పడేసాం. 2 చేపలు కళ్ళ ముందే పడేస్తే మా దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ ఏడ్చారు. ఆ రాజు కూడా తెలుసు, మీరు కెమెరా తిప్పలేరు అంతే. నిజంగా ఏడ్చారమ్మా, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. పారేసి కాదు అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది.
నేను అంత నాకు ఎందుకో వద్దని మనిషి అట్లా మేము చేసాం కాబట్టి మేము క్వాలిటీ మెయిన్, క్వాలిటీ చెప్పలేము మేము, ఎక్కడ చెప్పలేరు. ఎందుకంటే ఎట్లా కాదు ఇట్లా ఎన్నెన్నో. ఓకే ఓకే సరే, పర్ డే ఎంత ఉంటుంది కౌంటర్ అదన్నా చెప్పండి. బాగా ఎంత ఉంటుంది అనుకుంటాను, అంత కదా? లేదు, ఇంత బాక్స్ ఉంటుందా? లేదమ్మా, ఒరిజినల్ చెప్పడా, మాకు కోట పులుసు బ్రాంచ్ కానీ మణికొండ బ్రాంచ్ కానీ సూపర్ డూపర్ హిట్. మాకు మేమన్నీ అంటే గవర్నమెంట్ పరంగా ఉండేటువంటి రూల్స్ పాటిస్తూ మంచి శుచి శుభ్రత రుచితో పాటిస్తున్నా కూడా మాకు మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఆ రెండిట్లో ఏ బ్రాంచ్ బాగుంది? ఆ రెండిట్లోనే కంపారిటివ్ ఏమీ లేదు. ఇది మణికొండ బ్రాంచ్కి ఇంకా స్విగ్గీ జొమాటో పెట్టలేదు, అంటే కొంచెం లేట్ అయింది. కోట పులుసు ఇప్పుడు కూడా మా హీరోయిన్ అది, ఆ సినిమా ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది, అది తిరుగుండదు. అది మణికొండ బ్రాంచ్ నియర్ భీమాస్ హోటల్ దగ్గర పెట్టాం కదా, అది చాలా బాగుంది. స్విగ్గీ జొమాటో పెడితే ఇంకొంతమంది జనాలు దానికి వస్తారు. ఇంక ఇది చెప్పక్కర్లేదు, ఎందుకంటే మెయిన్ సెంటర్ కదా అమీర్పేట అనేది. లక్కీ ఏంటి మ్యారేజ్ November 29th అని చెప్తున్నారు, మరి ఈసారి రియల్ గా ఉంటుందా? మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ చేసి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఏమైనా? అసలు ఎప్పుడు పోస్ట్ పోన్, ఈ బిజినెస్ వల్ల మనం పోస్ట్ పోన్ చేస్తాం అంతేనా, లేకపోతే ఈ ఫెబ్లోనే లాస్ట్ మంత్ ఫెబ్లోనే అయిపోవాల్సి ఉండే, కానీ ఇంకా కన్ఫామా ఈసారి? కన్ఫామ్, ఇంకేం ఏరా. నేనేమో 500 రూపాయలు పడింది సౌండ్ వస్తుంది. పెళ్ళంటే భయపడుతున్నాడు, పెళ్ళంటే భయపడుతున్నాడు కాదు, వచ్చింది ఆయన అకౌంట్ లో పడింది. నేను అందుకే సైలెంట్ లో పెట్టాను, మళ్ళీ ఎవరైనా వినేస్తే అదే కదా ఎంత పడుతుందో తెలిసిపోతుంది. మరేంటి పెళ్లి ధూమ్ ధామ్ గా చేస్తారా? అందరినీ పిలుస్తారా? కేవలం మీ వర్కే చేసుకుంటారు? ఆ టైంకి ఎవరు ఫ్రీ ఉంటే వాళ్ళు, అంతే కదా. మనం ఫ్రీగా లేకపోతే మనం కూడా పిలుచుకోలేము. అదే కదా, మనతరం కూడా. మీరు అప్పటికి ఒక 100 బ్రాంచ్లు అయిపోతే ఇద్దరికి కష్టం అవుతుంది. లేదు, నవంబర్ లో ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్రాంచైజీ ఇచ్చేబోతున్నా. సో కాంటాక్ట్ నెంబర్ అన్ని ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళు వచ్చి కన్సల్ట్ అయితే. అదే ఫ్రాంచైజీలు కూడా ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. ఆఫీస్ ఓపెన్ చేస్తాం. మాకు చాలా ఫోన్లు వస్తాయి, కానీ ఎక్కడ వాళ్ళని కలవాలి, ఎక్కడ మొత్తం వాళ్ళు కూర్చొని వాళ్ళకి డిస్కస్ చేసి వాళ్ళకి నచ్చితేనే, ఏదో మాకు ఏదో డబ్బుల కోసం కాకుండా వాళ్ళకి నచ్చి వాళ్ళకి అన్ని నియమ నిబంధనలు విధించి వాళ్ళు బాగుపడాలని వాళ్ళకి ఉండి మమ్మల్ని బాగుపరచాలని అన్ని కట్టుకుంటే ఇమీడియట్లీ ఇచ్చేస్తాం. ఎక్కడ పరిచయం అయ్యారు మీ ఇద్దరు? కేబిహెచ్బిలో పరిచయం అయ్యారా? ఫ్రాంచైజ్ ఆఫీస్ కేబిహెచ్బి. ఓకేలే, మీరు ఇద్దరు ఎక్కడ పరిచయం అయ్యారో చెప్పరా? మా ఇన్స్టిట్యూట్ కి వచ్చాడు, అప్పుడు నన్ను చూసాడు. వాళ్ళ ఇన్స్టిట్యూట్ కి నేను కొంచెం గెస్ట్ లాగా వెళ్ళాను. నమ్మకపోవచ్చు. ఏం ఇన్స్టిట్యూట్ అది? ఆర్సి రెడ్డి ఐఏఎస్ అకాడమీ. అకాడమీ, ఐఏఎస్ అకాడమీ. ఇన్స్టిట్యూట్ అంటే డాన్స్ ఇన్స్టిట్యూట్ ఏమో? నాకు డాన్స్ రాదు. నన్ను ఆడిస్తుంది, అది కదా సీక్రెట్. సో అక్కడ పరిచయం అయ్యారా? ఎవరెవరికి ప్రపోజ్ చేశారు, ఎవరు చేయాల్సి వచ్చింది? ఈయనే చేశాడు. అర్థం కాలే, నేను కదా వెనకబడతాను. 2 సంవత్సరాలు నేనే అబద్ధం చెప్పాల్సిన అవసరం లే, పిచ్చుకొక తిరిగా. అబద్ధం చెప్పాల్సిన అవసరం లే, పిచ్చుకొక తిరిగా. ఆఖరికి వాళ్ళ అమ్మోళ్ళు నా మంచితనం చూసి వీడు మా ఇమ్మని బాగా చూసుకుంటాడు అనుకోని మొత్తానికి ఇచ్చారు. చాలా కష్టపడ్డాడు అక్క. 2 years మా మమ్మీతో మాట్లాడాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది, ఒక అమ్మాయి వెంట పడితే తప్పేం లేదు. ఎన్నేళ్ళు అలా మొత్తం ఇప్పటికి ఇద్దరు పరిచయం? 4.5 years. సో హ్యాపీయా? చాలా హ్యాపీ. ముందు ఒప్పుకోలేదు కదా, తర్వాత హ్యాపీయా? మరి అంతా ఓకేనా? నేను ఒప్పుకునేసరికి 2 years పట్టింది, మా మమ్మీ ఒప్పుకునేసరికి 3 years పట్టింది. అందుకే ఏం తుమ్మురే అది అమ్మొచ్చ కానీ పద్ధతి కాదండి, అదే తుమ్మురే ఎలిమినేట్ చేయాలి. ఎవరో వచ్చి సెల్ఫీ తీసుకుని చాలా బాగుంటారండి అన్నాడు. ఇప్పుడు మొన్న సీరియస్ జరిగింది, మనసు బాగుంటది నాకు, అది చాలు. ఎగ్జాక్ట్లీ చాలు. ఇది కాదు బాగుంటాడు. మీ అమ్మ మీద చెప్పడానికి బాగుంటానా అన్న అంటే అది అన్నాడు, ఒళ్ళు రాలగొడతాయి కదా, నువ్వు భజన చేయడు నేను ఇలా అనుకోవడం అవసరమా? ఎన్నో చూసావు, నాకు తెలియదా? సినిమా వాడు ఏంటంటే 2 ఏళ్ళు తిరిగారంట కదా లక్కీ కోసం. లాస్ట్ ఒప్పించారా, ఒప్పుకోవాల్సి వచ్చిందా? మీరు ఒప్పించారా? కానీ మా తమ్ముడు మంచోడే, నేను మంచిదాను కదా. ఇద్దరు ఎవరు మంచోళ్ళు? నేనే. సూపర్.
చాలా బాగా అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే. కాదు ఎందుకంటే మా ఇద్దరి వల్ల మా తమ్ముడు తన్నులు తిన్నాడు వీళ్ళిద్దరు చేత. ఎందుకు తన్నులు తిన్నాడు? బావకిచ్చి పెళ్లి చేయాలని చెప్పి. అమ్మా రండి. ఇప్పుడు వీళ్ళిద్దరిది పెళ్ళైన తర్వాత మీ దగ్గర పంచాయతీకి వస్తారంటండి. మీరు పంచాయతీలు తీరుస్తారు కదా ఎట్లాగో, అంటే వీళ్ళ పంచాయతీ తీర్చరా లేదా రావద్దా? మేము రామ్, మేము రామ్, రామ్. మీరు మీరు తెచ్చేస్తారు అంతే. ఎందుకు ఇది ఉందిగా హ్యాండ్. మైక్ చేతులు పట్టుకో. మీ మమ్మీ కొడుతున్నారు అక్కడ. వాళ్ళ తమ్ముడికే సపోర్ట్ చేస్తాను అన్న సూపర్ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు మీ బ్రాంచ్ సక్సెస్ అవ్వాలి. మీరు నిజంగానే 100 అనుకుంటున్నారు కదా, ఏదైతే ఫ్రాంచైజీస్ అనుకుంటున్నారో అవన్నీ ఖచ్చితంగా షార్ట్ పీరియడ్ లోనే చేయాలని కోరుకుంటూ మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.